శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. ఈ రోజున నేను ఒక మహానుభావుడు గురించి, ఆయన అష్టదిగ్గజ కవులలో ఒకరైనటువంటి అల్లసాని పెద్దన్న గారు రచించినటువంటి మనుచరిత్ర నుండి ఒక పద్యం అనేది మీకు వినిపించబోతా ఉన్నాను. ఆ పద్యము అర్థం ఏంటి కదా అంటే, ఈ పర్వతాల గురించి కానీ, అలాగే జీవ జంతువుల విషయంలో కానీ ప్రకృతిని పోయినట్లుగా, పర్వతాలను పోయినట్టు, పర్వతాలు ఆకాశాన్ని ముద్దాడినట్లుగా భావించి, అలాగే నెమళ్ళు నాట్యం చేస్తున్నట్టు, ఏనుగులు స్నానం చేస్తున్నట్టు, అలాగే పండితుడు సంధ్యావందనం చేసుకుంటూ ఆ యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్టుగా భావించుకొని ఆ యొక్క అల్లసాని పెద్దన రచయిత గారు ఆయన ఈ యొక్క పద్యాన్ని రచించడం జరిగింది. ఆ పద్యం ఏమిటంటే కనుక, అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహుర్ లుట దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి జాలమున్ ఘటక చరత్కరేణ కరకంపిత సాలము శీత శైలమున్ అని ఈ పద్యం ఎంత గొప్పగా అనిపించిందంటే, నేను చదివిన పద్యాల్లో నాకు ఇది పద్యం చదువుతుంటే ఒక తెలియని ఒక సంతోషము, ఆ యొక్క చదువుతున్న ఆ యొక్క పద్యము గాంభీర్యముగా నాకు అనిపించడం జరిగింది. ఆయన చాలా గొప్పగా ఇది ఒక వర్ణన గురించి చెప్పడం జరిగింది. ప్రకృతిని ఉద్దేశించి, పర్వతాలను ఉద్దేశించి చక్కగా వివరించడం అనేది చాలా సంతోషకరం. రోజు ఈ పద్యం చెప్పడం నాకు ఆనందంగా ఉంది. శుభం. స్వస్తి.